ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తంగా 11 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 93 స్థానాలకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు చూసుకుంటే కనుక బిలో 30% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత చూసుకుంటే కనుక ఒక 40 to 50% పోలింగ్ అనేది నమోదైంది. సో ఓవరాల్గా నేషనల్ యావరేజ్ చూసుకున్నా కూడా ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జరిగిన విషయాలు చూసుకుంటే 65% దాటిన దాఖలాలు కూడా లేవు. మరి ఈసారి అంత పర్సంటేజ్ అయినా దాటుతుందా లేదా అని అనుమానం ఒకవైపు వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రధానంగా పోటీ పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే పోటీ ఎన్డీఏ ఇండీ కూటమి మధ్యనే ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయా అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. 400 అబౌవ్ కూటమి స్థానాలు సాధిస్తుందని చెప్పారు. బీజేపీనే ఇండివిజువల్గా 370+ స్థానాల్లో గెలుపు సాధిస్తుందని కూడా ఆయన చాలా ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు దక్షిణాదిలో అంత బలం లేదు, ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు కీలకంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా ఎలా ఉండబోతోంది దీనిపైనే ఉదయం నుంచి కూడా మేము విశ్లేషణలు అందిస్తున్నాం హెచ్ఎంటీవీ ద్వారా. సో ఇప్పుడు కూడా కొంత పర్సంటేజ్ చూసుకుంటే కనుక 40 to 45% వరకు పోలింగ్ అయితే నమోదైంది. కీలకంగా 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 రాష్ట్రాల్లో పోలింగ్ ఈ ఫేజ్తో అయితే ముగియబోతోంది. సో ఓవరాల్గా మనం విశ్లేషణ అయితే కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు రామరాజు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామరాజు గారు చెప్పండి, అంటే మార్నింగ్ నుంచి కూడా పోలింగ్ సరళి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నా కూడా యావరేజ్గా ఆల్ స్టేట్స్లో కూడా 40 to 50% ఇన్ బిట్వీనే ఉంది. సో పోలింగ్ సరళి పైన ఏం చెప్తారు? అసలు ఇంత తక్కువ శాతం నమోదు కావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనాన్ని తప్పుపట్టే ముందు మన జనం ఏమనుకుంటున్నారంటే ఎన్నికలంటే మన విషయం కాదు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పార్టీలకు సంబంధించింది అంటేనే ఎన్నికలు, మనకు సంబంధించింది కాదు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే మనం ఎలక్షన్ ప్రచార సరళంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా సామాన్య ప్రజలు, మధ్యతరగతి, ఈ రకరకాల తరగతిలో ఉన్న ప్రజల గురించి ఎక్కడా అంశాలు చర్చకి రావట్లేదు, వారి సమస్యలు చర్చకి రావట్లేదు. అది పక్కన పెట్టి మీరు ఓటుకు రావట్లేదని వాళ్ళని తప్పుపట్టడం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినా కూడా వాళ్ళకి సొంత వ్యవస్థ లేదు. ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్ కమిషన్ లెవెల్, హై లెవెల్ ఆఫీసర్లు ఉంటారు, ఒక ఆఫీస్ ఉంటుంది. కానీ మొత్తము రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేకపోతే టీచర్లు వీళ్ళ మీద ఆధారపడి నడపాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి. అందువలన ఎలక్షన్లు 5 సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఎలక్షన్ల ముందు చాలా గందరగోళాలు, ఎలక్షన్ ఈ ఓటర్ లిస్టులో తప్పు తడకలు, తర్వాత అక్కడికి వెళ్తే ఒకటి ఓటు ఉంటుంది, ఒకటి ఓటు ఉండదు, ఇక్కడ ఒకటి ఉందా అక్కడ ఉందా అనేది ఈ సమస్య ప్రతిసారి కనిపిస్తుందమ్మా. కనిపించినప్పుడల్లా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పేపర్ ప్రకటన ఇస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. అంటే మీరు ప్రజలని బాధ్యులను చేయొద్దు అన్నారు కనుక, ప్రజాస్వామ్య దేశం అనేది ప్రజలే ఎన్నుకునే విధానం ఇక్కడ అమల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఆ అవేర్నెస్ అనేది ఎన్నికల సంఘం చేస్తుంది, ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా ప్రచారం ద్వారా తీసుకువెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ ఏమైనా తగ్గిందా అనిపిస్తోందా పోలింగ్ పర్సంటేజ్ చూస్తూ ఉంటే? అంటే అమ్మ ఇక్కడ రెండు వైపులు, అంటే కొందరు చాలా తక్కువ శాతము ఎలక్షన్లు అంటే ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఇది ఒక సెలవు తీసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ అమ్మ. కానీ మనం అందరం చాలా మందిని అదే ఘాట కట్టేస్తున్నాం. కానీ ప్రాక్టికల్ గా జరుగుతుంది ఏంటంటే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాక అతను ఓటు ఆ పోలింగ్ బూత్ లో ఉండదు. ఈ ఎండలు ఎలా ఉన్నాయో చూశారు కదా. మరి ఎత్తుక్కుంటా ఇంత ఎండలో కష్టపడి చేయాల్సిన అవసరం ఏంటని నాకు అనుకుంటాడు. ఎందుకంటే మీకు ఆ శ్రద్ధ జనానికి, ఇది నేను ఒక ఓటు వేస్తే నా ఓటుకి విలువ ఉంది, నా సమస్య వింటుంది ప్రభుత్వం లేకపోతే రాజకీయ పార్టీలు వింటాయని అభిప్రాయం లేకపోతే జనానికి దాని మీద ఎందుకు శ్రద్ధ కలుగుతుంది? మీ కుటుంబ సభ్యుడు పోటీ చేయట్లేదు, మీ ఇంట్లో అతను పోటీ చేయట్లేదు, మీ కాలనీ అతను పోటీ చేయట్లేదు. ఇది అందుకనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటికి చూసారంటే మీకు బ్రహ్మాండమైన పోలింగ్ జరుగుతుంది. కారణం
మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నాడు, రేపు అతనితో ప్రతి పనులు అతనితో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ వల్ల పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందమ్మా. ఓకే, అది మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు కొంత తగ్గుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి పార్లమెంట్ సభ్యుడు అనేవాడు ఎవరికి పరిచయం అనే వ్యక్తి ఉండరు చాలా మందికి. తర్వాత ఇప్పుడు ఎక్కువ భాగం ఎంపీలు అవుతుంది ఎవరంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఏదో సొంత బిజినెస్ ఉన్నవాళ్ళు, బడాబాబులు. వాళ్ళు మీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు లేదా పార్లమెంట్ లో మాట్లాడతారు అనేది ఎవరికి నమ్మకం కలగట్లేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఎంతో మంది పార్లమెంట్ మెంబర్స్ అసలు పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఏదన్నా ఈ నియోజకవర్గం సమస్య మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. ఈ తప్పులన్నీ అక్కడ పెట్టుకొని జనానికి ఇంట్రెస్ట్ కలగాలంటే ఊరికే ఎలక్షన్ల ముందు అమితాబ్ బచ్చన్ తోటో లేకపోతే ఒక హీరోయిన్ తోటో హీరోతోటో ఓట్లేయండి అని అడ్వర్టైజ్మెంట్లు చేసి డబ్బులు దండగా ఎలక్షన్ కమిషన్. దాంతో ఓటింగ్ ఎప్పుడు పెరగదు. మీరు అసలు క్షేత్రస్థాయిలో ఉన్న తప్పుల్ని కరెక్ట్ చేయకుండా మీరు ప్రతిసారి అదే పద్ధతి పాటిస్తూ మీరు జనం ఓటింగ్ పెరగాలంటే ఎలా పెరుగుతుందమ్మా? అలాగే ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఉంది. ఎన్రోల్మెంట్ మీరు సైట్లోకి వెళ్తే మీకు ప్రతిసారి మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే, నాకు ప్రాక్టికల్ గా చెప్తున్నాను, నాకు జస్ట్ నాది ఎప్పుడో 25 years బ్యాక్ ఫోటోను డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందంటే అది కరెక్షన్ చేసుకోవడానికి 3 years పట్టిందమ్మా. నేను రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తే 4 సార్లు అప్లై చేస్తే ఎందుకు అసలు మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయలేదు బూత్ లెవెల్ ఆఫీసర్, కానీ రిజెక్ట్ అవుతుంది. ఇక ఆశ వదులుకోనికి రాదు అనుకున్న తర్వాత 4th time నాకు కార్డు వచ్చింది కొత్తది. ఇక అవేర్నెస్ లేకపోతే దానికి ఇంట్రెస్ట్ లేనోడికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఎవరికి పట్టిందమ్మా? సో అంటే బాధ్యత అనే విషయం పక్కన పెడితే కారణాలు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా, చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవి కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవి కరెక్ట్ చేసుకొని అవేర్నెస్ కూడా పెంచాలి.